దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా ఆయన పాద సముఖంలో నివసించగలిగేటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. గొప్ప శ్రేష్టమైనటువంటి సమయం. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, మరి మీ దగ్గర బైబిల్స్ ఉంటే సరే చూడండి, లేని పక్షి చదువుతున్న మాటలు జాగ్రత్త వీరిని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులే దేవుని దీవెనను పొందండి. మీకు తెలుసు కదా, ఎఫెసీ పత్రికలు మనం ధ్యానం చేస్తున్నాం. 5వ అధ్యాయంలో చివరి భాగంలోనో మరి గడిచిన దినం వరకు 20 వచనాలు, గడిచిన దినం వరకు 15 నుంచి 18 వచనాలు ధ్యానం చేశాం. ఈరోజు 19 వచనం నుండి 21 వచనాల భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం కదా. గ్రహించండి, వినండి. ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు తన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, స్తోత్రాలు, వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనుదినము ఈ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నాయనా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మేమున్నాం. ఎన్నో లోతైన మర్మాలు మేము తెలుసుకుంటున్నాం. ఈ దినం కూడా చక్కటి మాటలు వినిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సహాయం అనుగ్రహించండి, ఆత్మ నింపండి, ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఎఫెసీ పత్రిక ధ్యానాలు మీ అందరూ అద్భుతంగా బలపడుతున్నారని విశ్వసిస్తూ ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు 19 నుంచి 21 వచనం. ఈ భాగం మనకి ఏం చెప్తుందనంటే, ఆత్మతో నిండి ఉండడం, క్రీస్తుకు లోబడడం, ఒకని ఒకడు లోబడడం, క్రీస్తునందు భయముతో ముందుకు వెళ్ళడం, ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు, ఆత్మ సంబంధమైన పాటలు, ఇలా చాలా విషయాలు ఈ 3 వచనాల్లో ఉన్నాయి. దేవుని ఆత్మలో నిండి ఉండడానికి రుజువేంటి? ఇక్కడ దాని గురించి పౌలు సూచనలు కానీ, అద్భుతాల గురించి కానీ, లేదా ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి కానీ, ఆత్మ ప్రత్యక్షతల గురించి కానీ ఏమి చెప్పట్లేదు ఇక్కడ. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా విశ్వాసులందరికీ ఇవ్వబడదు. అదేంటండి అంటారా? ఒకరికి ఒకటి ఉంటే మరొకరికి మరొక సామర్థ్యం ఉంటుంది. ఏదో ఒకటి లేదా ఎక్కువ ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఉండి కూడా పవిత్రాత్మతో నిండిన స్థితిలో ఉండకపోవడం సాధ్యమే. అన్ని సామర్థ్యాలు ఉన్నాయి, అన్ని వరాలు ఉన్నాయి, అంత సమృద్ధి ఉంది. అయినా కూడా పరిశుద్ధాత్మతో నిండిన స్థితి కలిగి ఉండడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అలాగని ఒకరు పరిశుద్ధాత్మతో నిండి ఉండి కూడా కొంత క్రైస్తవులు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి సామర్థ్యము వాళ్ళు లేకపోవడం కూడా సాధ్యమే. అందుకొరకే ఏమన్నాడు? ఒకరినొకరు లోబడండి, ఒకరికొకరు లోబడండి. పౌలు ఇక్కడ ఇతర సంగతులు కొన్ని చెప్తా ఉన్నాడు. ఇవి దేవుని ఆత్మతో నిండి ఉండడానికి తగినటువంటి గుర్తులు. ఏంటంటారా? ప్రాముఖ్యంగా ఇతర విశ్వాసులతో ఆనందకరమైన సహవాసం. ఇది చాలా ప్రాముఖ్యమండి. అంటే నీవు దేవుని ఆత్మతో నిండి ఉన్నావు అనడానికి రుజువు ఏంటంటే, నీ తోటి విశ్వాసులతో ఆనందకరమైన సహవాసం నీవు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉండాలి. ఒకరికొకరు లోబడాలి. ఇవి దేవుని ఆత్మతో మనము నిండి ఉన్నాము అనడానికి బలమైన రుజువు. ఆత్మఫలం అనేది అస్తమాను ఆత్మతో నిండి ఉండిన వారిలో మాత్రమే ఏమండి ఏపుగా పెరుగుతుంది ఆత్మఫలం. నేను స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. ఇక్కడ ఆధ్యాత్మిక సంగీతం ఆయన ఒకరినొకరు కీర్తనలతోనూ పాటలతోనూ అన్నాడు. ఆధ్యాత్మిక సంగీతం, పాటలు ఎవరిలో వస్తాయంటే పరిశుద్ధాత్మ నిండిన హృదయంలో నుంచి సహజంగా అవి పెళ్లిపుకుతాయి బయట. ఆత్మతో నింపబడిన హృదయంలో నుండి అలాంటి ఆత్మ సంబంధ కీర్తనలు బయటకి రావు అన్నాడు కదా. చదువుతున్నాం చూడండి, ఒకరి కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన
పాటను హెచ్చరించండి, మీ హృదయంలో ప్రభువుకు ఆడుచు కీర్తించండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లోనూ, ఎల్లప్పుడూను అనే మాటలు గమనించాలి ఈరోజు. అన్ని పరిస్థితులు అంటే చెప్పండి, అన్ని పరిస్థితులు అంటే అన్ని సంతోషకరం గాని, అన్ని విచారకరం గాని, అన్ని కష్ట సమయములు గాని, ఇబ్బందులు గాని, ఏ స్థితిలోనైనా అని అర్థం. ఏమండి, జీవితంలో అన్ని పరిస్థితులలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనం అభ్యాసం చేయాలి. చాలా మందికి రాదు. దేవుని నుండి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, దేవుని నుండి గొప్ప ఈవులు పొందుకున్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పడం కాదు. సంతోషం ఉన్నా, విచారం ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఏదున్నా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మనం మన అభ్యాసము చేయాలి. లేదా కొన్ని విషయాల్లో దేవుని సంకల్పం ఏంటో మనకు తెలియకపోవచ్చు, దేవుని చిత్తం ఏంటో మనకు తెలియకపోవచ్చు, కానీ కృతజ్ఞతలు చెప్పడంలో ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనకి స్పష్టంగా తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 అంటాడు కదా, సమస్తమును మేలుకూడి సమస్తమును సమకూడి జరుగుతున్నవి మేలు కొరకాయ. ఏమండి, దాని కారణంగా విశ్వాసులందరూ ఇలా చేయడానికి సిద్ధపడాలి. అయితే దానికి విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అనుదినము, అనుక్షణము, అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞత చెప్పడం అది సామాన్య విషయం కాదు. అది చెప్పాలంటే అంతరంగంలో పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలి, నివాసం ఉండాలి. ఏమండి, ఒకరొకరు లోబడాలి. ఎవరు చేస్తారు లోబడే పని అంటే? అణుకువ గలవారు చేసేదే ఇది. గర్విష్ఠులు చేయరు, గర్వాంధులు లోబడరు, ఎవరికి మూర్ఖులు లోబడరు. గమనించండి, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే ఆయన పాదాలకు విధేయత చూపిస్తారో అపవాది వారిని చూసి పారిపోతారు. అయితే మొదట మనం చేయాల్సింది ఏంటంటే లోబడడం చేయాలి. లేదా లోబడి ఉండడం అంటే విధేయత చూపించడం, పిల్లగా సొంత ఇష్టం నెరవేర్చుకోవడం, స్వార్థాన్ని హెచ్చించుకోవడం, గర్వంతో కూడినటువంటి స్వేచ్ఛ, వీటన్నిటికీ ఇది విరుద్ధం. ఏది? లోబడేటువంటి మాట వీటన్నిటికి విరుద్ధం. లోబడితే ఏముండదు? సొంత కోరికలు నెరవేర్చుకోవడం ఉండదు, స్వార్థాన్ని హెచ్చించుకోవడం ఉండదు, గర్వంతో కూడినటువంటి స్వేచ్ఛ ఉండదు. ఇవన్నీ తొలగించుకుంటే నేను లోబడగలుగుతాను. ఇలా గమనించండి, భయభక్తులు కలిగి భయమునందలి క్రీస్తునందు భయముతో అన్నాడు ఇక్కడ మాట. క్రీస్తునందు భయముతో కూడా వాళ్ళు లోబడాలి. భయం అంటే అది దేవుని పట్ల, ఆయన వాక్కు పట్ల భయముతో కూడినటువంటి గౌరవం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మహత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేనినైనా చేయడానికి కలిగేటట్టు భయం కదా, ఆ విషయాన్ని మనం గుర్తించి పెట్టుకోవాలి. లేదా దేవుని యందు భయం అంటే కేవలం భయపడి దూరంగా వెళ్ళిపోవడం కాదు, దాక్కుడిపోవడం కాదు, కాకుండా ఆయన మీద అపారమైన గౌరవము, ఆయన మీద భక్తి, మరియు ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి తత్వమే దేవుని యందు భయం. కనుక మరి ఆత్మ నింపబడిన వారు అన్ని చేయగలుగుతారు. ఇవన్నీ ఒకరినొకరు కీర్తనలతో హెచ్చరిస్తూ ప్రభు యొక్క ప్రభుని పాడుతూ కీర్తిస్తారు. తర్వాత మాట ఏమండి, ఒకరినొకడు లోబడతారు, దేవుని యందు భయము కలిగి ఉంటుంది. కనుక ఇవన్నీ చేయాలి అంటే ఈరోజు మనము ఆత్మతో నిండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఒకవేళ ఇంకా ఆ స్థితి మనలో రాలేదేమో, ఆత్మతో నింపబడే అనుభవం మనలో లేదేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19-21 ద్వారా ఆ విషయాలు మనం జ్ఞాపకం చేశారు. కనుక ఆత్మతో నింపబడడానికి ఇష్టపడదాం. దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు కొనసాగం. దేవుడి మాటలు మనకు దీవించుకుంటారు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో విలువైన నీ మాట విన్నాం. ప్రతి మాట మా హృదయాలను తాకేదే, ప్రతి మాట మమ్మల్ని మార్చేదే, ప్రతి మాట మమ్మల్ని ఆలోచింపజేసేదే. మీ సహాయం ద్వారా ఈ మాటలన్నీ మా హృదయాల్లో అయినా ఇదిగో ఆహ్వానించుకొని, భద్రపరుచుకొని, వాటి ప్రకారం నడిచి మీ ఆత్మతో నింపబడడానికి సంశుద్ధులుగా తయారుగడ సహాయం. మీ అందరూ భయం కలిగి ముందుకెళ్ళి కృప దయచి సమస్త ఘనత మహిమ మీరే పొందండి. యేసు నామముని ప్రార్థన ఉంటుంది తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.